జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల మహాముత్తారం మండలం మాదారం గ్రామ శివారులో గల రోటిపాదల పెదవాగులో శ్రీ జగన్మోహిని కేశవస్వామి అరుదైన చారిత్రక విగ్రహం లభించడం స్థానికంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. దొరికిన శ్రీ జగన్మోహిని కేశవస్వామి విగ్రహాన్ని కాటార మండలం చింతకాని గ్రామ పంచాయతీకి చెందిన జగ్గయ్యపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించి భక్తులకు దర్శనార్థం ఉంచారు. దశాబ్దాలు చరిత్ర కలిగినటువంటి ఈ విగ్రహం ఈ ప్రాంతంలో దొరకడం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదృష్టంగా భావిస్తున్నామని స్థానికులు తెలిపారు. నా పేరు వెంకటరెడ్డి. మాది ఊరు జగ్గయ్యపల్లె, చింతకాని గ్రామం, జగ్గయ్యపల్లె విలేజ్. ఇది గత 3 సంవత్సరాల క్రితం అది మార్వాడిలో కనబడ్డ విగ్రహం. 3 సంవత్సరాల నుండి ఎవరు బయటికి తీయలేకపోవడంతో అది అక్కడే నీళ్ళలో కనపడింది. కొంచెం కొంచెం కనబడుతూ ఉండటంతో అది అధికారుల సమక్షంతో వాళ్ళందరి సహకారంతో జగ్గయ్యపల్లె గ్రామస్తులు సహకారంతో అక్కడికి వెళ్ళి జేసీబీ సహాయంతో దానిని బయటికి తీయడం జరిగింది. బయటికి తీసినాక అది ఆదివారం రోజు తీస్తే మళ్ళీ ఆదివారం దాకా, అంటే వారం రోజులుగా ఎండలో ఉండడం వల్ల స్వామివారు కలరు మారుతున్నారని చెప్పి కొందరు భక్తులు చెప్పడంతో ఇక్కడ బాలేదు, చాలా దూరం, మార్వాడి అంటే కనీసం ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది జగ్గయ్యపల్లె నుండి. అది మార్వాడి అంటే మాదారం శివార్లోకి వస్తుంది, కానీ వారు ఎవరు ప్రోత్సాహం చూపబెట్టడంతో మా జగ్గయ్యపల్లె గ్రామస్తులందరం కలిసి అందరి సహకారంతో అక్కడికి వెళ్ళి ఈ విగ్రహాన్ని ఎలానైనా దీనికి నీడ కల్పించాలి. ఇది ఆల్రెడీ